సుమారు కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవుడు భూమిపైన అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు. కాలంతో పాటు మానవుడి ఆలోచనలు కూడా మారుతున్నాయి. మానవుడు నివసించాలి అంటే అనుకూలమైన గ్రహం భూమి. మానవుడు జీవించడానికి కావలసిన ఆక్సిజన్, వాటర్ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఈ భూమిపైన అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాలలో ఈ భూమిపైన మానవుడు జీవించడానికి కావలసిన పరిస్థితులు ఉండవు అని భావిస్తున్నారు సైంటిస్టులు. అయితే ఇతర వేరే గ్రహాలపైన మానవుడు జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉందేమో అని అన్వేషిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇందులోని భాగమే ఈ స్పేస్ ఎక్స్ మార్స్ ప్రోగ్రామ్. ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం మార్స్ గ్రహం పైన ఒక స్టేట్ని నిర్మించడం. దీని మొత్తాన్ని స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేట్ స్పేస్ రీసెర్చ్ కంపెనీ, దీని CEO ఎలాన్ మస్క్. ఈ ఎలాన్ మస్క్ కల కూడా అదే. వచ్చే 50 సంవత్సరాలలో మార్స్ గ్రహం పైన జీవనం సాగించాలి అని. అసలు ఇంతకీ ఈ మిషన్ అనేది ఎలా సక్సెస్ చేస్తారు, ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ముందుగా మార్స్ గ్రహం పైన మానవుడు జీవించాలి అంటే మనిషికి అవసరం అయ్యేటటువంటి అన్ని మార్స్ గ్రహం పైన ఉండాలి. ఆక్సిజన్, వాటర్ ఇలాంటివి అన్ని మార్స్ గ్రహం పైన అందుబాటులో ఉండాలి. అందుకోసమే స్పేస్ ఎక్స్ ఎన్నో రీసెర్చ్లు చేసింది. స్పేస్ ఎక్స్ అనేదే కాకుండా చాలా రకాల స్పేస్ రీసెర్చ్ కంపెనీస్ అనేవి మార్స్ గ్రహం పైన అన్వేషణ అనేది చేశారు. మొత్తానికి మార్స్ గ్రహం పైన 96% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 0.13% ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపైన ఉండేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇంచుమించు మార్స్ గ్రహంతో సమానంగా ఉంటుంది. అంతేకాకుండా భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం కూడా మార్స్ గ్రహమే. కాబట్టి మనిషి జీవించడానికి అనువైన మరొక గ్రహంగా మార్స్ గ్రహమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందులోని భాగమే స్పేస్ ఎక్స్ మార్స్ ప్రోగ్రామ్. భవిష్యత్తులో మనుషుల్ని మార్స్ గ్రహంపైకి తీసుకెళ్లాలి అని చూస్తుంది స్పేస్ ఎక్స్. అయితే ఈ మార్స్ గ్రహం పైన లిక్విడ్ వాటర్ ఇంకా ఎన్విరాన్మెంట్, ఆక్సిజన్ అనేది లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. వీటిని కానీ మానవుడు అక్కడ ఏర్పరచగలిగితే మానవుడు జీవించడానికి ఒక కొత్త ప్లానెట్ అనేది ఏర్పడుతుంది. అయితే మార్స్ పైకి మనుషుల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న ఒకే ఒక స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ మాత్రమే. కానీ అది అంత సులభమైన మిషన్ కాదు. కానీ ఈ సంస్థ ఒక పక్క ప్లాన్తో ముందుకెళ్తుంది. అదేంటో మనుషుల్ని మార్స్ పైకి ఎలా తీసుకెళ్తారో ఇక నుంచి చూద్దాం. స్పేస్ ఎక్స్ మార్స్ పైకి తీసుకెళ్లడానికి అడ్వాన్స్డ్ వెహికల్స్ని ఏర్పాటు చేస్తుంది. అందులో మనుషులు ప్రయాణిస్తారు కాబట్టి చాలా సురక్షితంగా ఉండేలా వాటిని తయారు చేస్తున్నారు. ఆ వెహికల్కి స్టార్షిప్ అనే పేరు పెట్టారు. ఈ స్టార్షిప్ అనేది 100 మెట్రిక్ టన్స్ బరువుని ఆర్బిట్లోకి క్యారీ చేయగలదు. అయితే ఇది ముఖ్యంగా 2 భాగాలని కలిగి ఉంటుంది. కింది భాగంలో ఉండేది బూస్టర్. స్టార్షిప్కి కింది భాగంలో బూస్టర్ని అటాచ్ చేయబడి ఉంటుంది. ఈ బూస్టర్లో 42 ఇంజన్లను ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇందులో ఏవైనా 2 కానీ 3 కానీ ఇంజన్లు ప్రమాదానికి గురైనా మిగతా ఇంజన్లు వర్క్ చేస్తాయి. ఈ బూస్టర్ స్టార్షిప్ని చాలా స్పీడ్తో స్పేస్లోకి తీసుకెళ్లగలదు. స్టార్షిప్ మరియు బూస్టర్ని కలిపి ITS లాంచ్ వెహికల్ అని అంటారు. ఇందులో ముఖ్యమైనది స్టార్షిప్. ఇందులోని మార్స్ పైకి వెళ్ళే మనుషులు మరియు కార్గో అనేవి ఉంటాయి. ఇందులో 7 ఇంజన్లు ఉంటాయి. ఇంతకుముందు నడిచే రాకెట్లలో వాడే ఫ్యూయల్ని కాకుండా ఇందులో వేరే ఫ్యూయల్ని వాడతారు. ఈ ITS లాంచ్ వెహికల్ మొత్తం పొడవు 120 మీటర్లు ఉంటుంది. ఇందులో బూస్టర్ 65 మీటర్లు ఉంటుంది. మిగిలిన 55 మీటర్లు స్టార్షిప్ ఉంటుంది. ఈ ITS లాంచ్ వెహికల్ని స్పేస్ ఎక్స్ ఎర్త్ నుంచి స్పేస్లోకి పంపిస్తుంది. భూమి నుంచి ITS లాంచ్ వెహికల్ ఫస్ట్ ఆర్బిట్లోకి వెళ్ళాక స్టార్షిప్ నుంచి బూస్టర్ విడిపోతుంది. అలా విడిపోయిన బూస్టర్ తిరిగి ఎక్స్పెరిమెంట్ చేసిన ప్లేస్లోనే తిరిగి ల్యాండ్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, బూస్టర్ అనేది కరెక్ట్గా లాంచ్ చేసిన ప్లేస్లోకే ఎలా వస్తుంది అని. ఇంతకుముందే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి సక్సెస్ అయ్యారు. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది చేస్తారు. బూస్టర్ నుంచి విడిపోయిన స్టార్షిప్ సేఫ్గా ఇంకో ఆర్బిట్లోకి పార్క్ చేస్తారు. కిందికి వచ్చిన బూస్టర్ ఇంకో స్టార్షిప్ని అటాచ్ చేస్తారు. కానీ ఇందులో కంప్లీట్గా ఫ్యూయల్ ఉంటుంది. దీన్ని ట్యాంకర్ అని అంటారు. దీని బూస్టర్ సేఫ్గా మొదటి స్టార్షిప్కి అటాచ్ చేస్తుంది. మళ్ళీ తిరిగి బూస్టర్ ఎర్త్ పైకి వస్తుంది. మొదట స్టార్షిప్లో ట్యాంకర్ ఫ్యూయల్ని నింపుతుంది. దాంతో స్టార్షిప్ మార్స్ వైపుకి ప్రయాణం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత స్టార్షిప్ అనేది సేఫ్గా మార్స్ అట్మాస్ఫియర్ నుంచి మార్స్ పైన ల్యాండ్ అవుతుంది. అలా వెళ్ళిన స్టార్షిప్ మళ్ళీ తిరిగి భూమిపైకి రాగల టెక్నాలజీతో తయారు చేయబడింది. కానీ అది తిరిగి భూమిపైకి రావాలి అంటే అందులో ఉన్న ఫ్యూయల్ సరిపోదు. స్టార్షిప్కి కావలసిన ఎనర్జీని దానిని అటాచ్ చేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా తీసుకుంటుంది. కానీ అది సరిపోదు. ఈ స్టార్షిప్ మీథేన్తో నడిచే విధంగా తయారు చేయబడినవి. మార్స్ గ్రహం పైన CO2 అనేది 96% ఉంటుంది. అదేవిధంగా మార్స్ ఉపరితలం పైన ఉన్న మట్టిలో
హైడ్రోజన్ అనేది ఉంటుంది. వీటి రెండింటిని కలిపి రియాక్షన్ చేస్తే అక్కడ మీథేన్ మరియు వాటర్ వస్తుంది. అలా స్టార్షిప్కి కావాల్సిన మీథేన్ని తీసుకుని దానికి కావాల్సిన ఫ్యూయల్ని నింపుకుంటుంది. ఆ తర్వాత అది తిరిగి భూమిపైకి ప్రయాణం సాగిస్తుంది. అయితే 2022లో స్పేస్ ఎక్స్ మార్స్ పైకి 2 స్టార్షిప్లని పంపించాలని అనుకుంటుంది. కానీ ఇందులో మనుషులని మాత్రం పంపించరు. అందులో మార్స్ గ్రహం పైన పరిశోధనలు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ని పంపిస్తారు. రోబోటిక్స్ని ఇందులో పంపిస్తారు. వాటి ద్వారా మార్స్ పైన వాటర్ సోర్సెస్ని వెతుకుతారు. మనుషులు జీవించడానికి అనుకూలంగా అక్కడ ఏమేమి ఉన్నాయి అని ఈ ప్రయోగం ద్వారా స్పేస్ ఎక్స్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత అక్కడ రోబోటిక్స్ చిన్న చిన్న స్ట్రీట్స్ని నిర్మిస్తాయి. తర్వాత వచ్చే స్టార్షిప్ని సేఫ్గా ల్యాండ్ చేసుకోవడానికి అంతా సిద్ధం చేస్తాయి. మొదటి ల్యాండింగ్ కంటే రెండవ ల్యాండింగ్లో ఎందుకు అంత ఎక్కువగా రిస్క్ తీసుకుంటారంటే సెకండ్ మిషన్లో మనుషులు వెళ్తారు. అలా రోబోటిక్స్ మార్స్ గ్రహం పైన 2 సంవత్సరాలలో రీసెర్చ్ చేసి భూమిపైకి సందేశాలను చేరవేస్తాయి. 2024లో స్పేస్ ఎక్స్ మరో 4 స్టార్షిప్స్ని మార్స్ పైనకి పంపిస్తారు. అందులో 2 మనుషులను, మరో 2 అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్స్ని పంపిస్తారు. అయితే ఇందులో ముఖ్యంగా సైంటిస్టు మరియు ఇతర మేధావులు ఉంటారు. భూమి నుంచి మార్స్ పైకి ప్రయాణం చేయడానికి చాలా రోజుల సమయం అనేది పడుతుంది. కాబట్టి అందులో వెళ్ళేవారు చాలా రోజులు స్పేస్లో ఉండవలసి వస్తుంది. స్పేస్లో రేడియేషన్ అనేది ఉంటుంది. వాటి వల్ల మనుషులకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రేడియేషన్ని అడ్డుకోవడానికి అందులో షీట్స్ని అమరుస్తారు. ఒకవేళ మధ్యలో స్టార్షిప్ అనేది పేలిపోయినా కూడా అందులో జర్నీ చేసే వారికి ఏం జరగదు. ఎందుకంటే స్టార్షిప్లో 2 పార్ట్స్ ఉంటాయి. పై పార్ట్లో మనుషులు ఉంటారు. స్టార్షిప్ అనేది పేలిపోగానే పై భాగం వేరవుతుంది. అలా వేరు అయిన పార్ట్ అనేది మనుషులను తిరిగి భూమిపైకి సేఫ్గా ల్యాండ్ చేస్తుంది. ఇప్పుడు స్టార్షిప్స్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. సాధారణంగా ర్యాకెట్స్ని అల్యూమినియంతో తయారు చేస్తారు. అవి ఎక్కువ వెయిట్ ఉంటాయి. కానీ స్టార్షిప్ని మాత్రం కార్బన్ ఫైబర్తో తయారు చేస్తుంది. ఇది తక్కువ వెయిట్తో ఉండడం వల్ల ఎక్కువ ఎక్విప్మెంట్ని స్పేస్లోకి తీసుకెళ్తుంది. చాలా వరకు స్పేస్లోకి కానీ మూన్ పైకి కానీ మనుషులు కేవలం 4 to 5 మెంబర్స్ మాత్రమే వెళ్ళేవారు. కానీ ఇందులో మాత్రం 90 నుంచి 100 మంది వరకు వెళ్ళొచ్చు. అయితే స్పేస్ ఎక్స్ 2024లో మనుషులని తీసుకొని మార్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఈ స్పేస్ ఎక్స్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. దీనికి CEO ఎలాన్ మస్క్. ఇతడికి కల కూడా అదే, మార్స్ పైన జీవనం సాగించాలి అని. ఇది ప్రైవేట్ సంస్థ కాబట్టి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం అనేది ఉండదు. ఇది చెయ్యాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. అయితే అందుకోసమే స్పేస్ ఎక్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారేమో అని వెతుకుతుంది. వచ్చే 10 సంవత్సరాలలో ప్రపంచం మారబోతుంది. ఒకవేళ ఈ మిషన్ సక్సెస్ అయితే కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. ఎలాన్ మస్క్ కల నెరవేరుతుంది. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మార్స్ పైకి జర్నీ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. అసలు ఇంతకీ మిషన్ సక్సెస్ అవుతుందా లేదో చూడాలి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా నేను పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై. జై.